డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరో టర్న్ తీసుకుంది. అసోసియేషన్లో ఉప ఎన్నికలను సస్పెండ్ చేస్తూ లేబర్ కమిషన్ ఉత్తర్వులిచ్చింది. జానీ మాస్టర్, అతని భార్య సుమలత ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని మెజారిటీ డాన్సర్స్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. డిజైన్ చేసిన సభ్యులను కలుపుకొని పోవాలి, లేదంటే పూర్తిగా ఎన్నికలను నిర్వహించాలని ఫెడరేషన్ అల్టిమేటం జారీ చేసింది. ఉప ఎన్నికలను ఆపడానికి డిజైన్ చేసిన వారు కోర్టుకు వెళ్లకుండా ముందే సుమలత కేవియట్ పిటిషన్ వేశారు. సుమలత ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా పరిగణిస్తూ ఫెడరేషన్ లేఖ విడుదల చేసింది. సినీ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందాలను పట్టించుకోకుండా అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఫెడరేషన్ లెటర్లో పేర్కొంది. సుమలత తీరు మారకపోతే ఫెడరేషన్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి అందులో మెజారిటీ డాన్సర్ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని ఫెడరేషన్ అంటోంది. డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరో టర్న్ తీసుకుంది. అసోసియేషన్లో ఉప ఎన్నికలను సస్పెండ్ చేస్తూ లేబర్ కమిషన్ ఉత్తర్వులిచ్చింది. జానీ మాస్టర్, అతని భార్య సుమలత ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని మెజారిటీ డాన్సర్స్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. రిజైన్ చేసిన సభ్యులను కలుపుకొని పోవాలి, లేదంటే పూర్తిగా ఎన్నికలు నిర్వహించాలని ఫెడరేషన్ అల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫనీ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫనీ, ప్రియా, ఈ గత కొద్ది వారాలుగా ఈ కొనసాగుతున్న డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం ఏదైతే ఉందో అది కొంచెం బాగా ముదిరింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ విషయంలో ఫెడరేషన్ జోక్యం చేసుకొని కార్యదర్శిని సస్పెండ్ చేసి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెంబర్స్ వాళ్ళందరినీ రిజిగ్నేషన్స్ ని వెనక్కి తీసుకొని యథావిధిగా అందరినీ కలుపుకొని పోవాలి, లేదు అంటే ఎన్నికలు మొత్తంగా నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. అంటే ఆ టైంలో ప్రెసిడెంట్ సుమలత కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం జానీ మాస్టర్ కూడా నిషేధం ఉండడంతో ఆయన కూడా వెనక్కి తగ్గి ఆ విషయంలో ఒప్పుకున్నట్టే చూడడం జరిగింది. అయితే మళ్ళీ తదనంతరం ఈ విషయాల్లో వీళ్లతో పొసగక సుమలత మళ్ళీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ ఆగస్టు లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే అని మీరందరూ ఓటు వేయడానికి రావాలని డాన్స్ మాస్టర్స్ అందరికీ కూడా లేఖలు పంపించడం జరిగింది. సో ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నటువంటి ఫెడరేషన్ లేబర్ కమిషన్ ని కూడా కలవడం జరిగింది. అయితే లేబర్ కమిషన్ కూడా ఎన్నిక అంటే ఎవరైతే రిజైన్ చేశారో ఈసీ మెంబర్స్ వాళ్ళని మాత్రమే ఎన్నుకోవడం అనేటువంటి ప్రక్రియ జరగదని లేబర్ కమిషన్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలోనే జానీ మాస్టర్ ని ప్యారడైజ్ అనేటువంటి సినిమాలో డాన్స్ మాస్టర్ గా ఒక సాంగ్ కి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఫెడరేషన్ నిర్ణయాల వల్ల అతన్ని తొలగించి మళ్ళీ ఆటా సందీప్ ని తీసుకోవడం జరిగింది. ఈ అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని మళ్ళీ వీళ్ళిద్దరూ ఎన్నికలకు వెళ్తాము అని అనడంతో ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఫెడరేషన్ కానీ అటు లేబర్ కమిషన్ కానీ. సో ఏ రకంగానూ కూడా ఈ ఉప ఎన్నికలు అనేటువంటి జరగవని, ఒకవేళ ఉప ఎన్నికలు కావాలి అంటే మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేస్తామని ఫెడరేషన్ తెలిపింది. ప్రియా, రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.